రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు రేఖాచిత్ర పద్ధతి 1వ భాగం. ఫ్రెండ్స్, మనం గత వీడియోల్లో ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశిని తొలగించు పద్ధతి మరియు అడ్డగుణకార పద్ధతుల ద్వారా రేఖీయ సమీకరణాల జతను సాధించడం చూసాం. ఈ వీడియోలో మనం గ్రాఫ్ను ఉపయోగించి ఎలా సాధిస్తామో నేర్చుకుందాం. గత పాఠాల ద్వారా రెండు చరరాశులు గల ఒక రేఖీయ సమీకరణానికి గ్రాఫ్ని గీస్తే, అంటే ఉదాహరణకి x + y = 4 అనుకుంటే ఆ గ్రాఫ్ అంటే ఆ రేఖాచిత్రంపై గల ప్రతి బిందువు ఆ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ రకంగా ఎర్రని సరళ రేఖ x + y = 4 అనే సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. అంటే ఇక్కడ x మరియు yల అనంత సమ్మేళనాలు అంటే ఆ బిందువులు రెండు చరరాశులు గల ఈ రేఖీయ సమీకరణాన్ని తృప్తిపరుస్తాయి. కానీ మనకి ఒకే చరరాశులు x మరియు yలలో రేఖీయ సమీకరణాల జతను అంటే రెండు సమీకరణాలను ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ x మరియు yలకు సంబంధించిన ఒకే ఒక సమ్మేళనం, ఒకే ఒక బిందువు ఈ రెండు సమీకరణాలని తృప్తిపరుస్తుంది. అంటే xy నిరూపకాలు ఆ రెండు సమీకరణాలను సూచించే రేఖాచిత్రంపై ఉండాలి, ఆ రెండు సమీకరణాలను సూచించే గ్రాఫ్పై ఉండాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. దత్తరేఖీయ సమీకరణాల జత x + y = 4 మరియు 2x + y = 5 అనుకుందాం. ప్రతి సమీకరణానికి రెండేసి బిందువులను గుణించి ఆ రెండు సమీకరణాలకు మనం ఒక గ్రాఫ్ని గీస్తే మనకి రెండు సరళ రేఖలు ఏర్పడతాయి మరియు ఆ రెండిటికి కలిపి ఒకే ఒక సాధన ఉంటుంది. అంటే ఆ రెండు సరళ రేఖలు ఒకే ఒక బిందువులో ఖండించుకుంటాయి. ఈ సందర్భంలో ఆ రెండు రేఖాచిత్రాల్లో వాటి ఖండన బిందువే ఉమ్మడి బిందువు అవుతుంది. అవునా కదా? ఈ ఉదాహరణలో x = 1 y = 3 బిందువు రెండు సమీకరణాలని తృప్తిపరిచే బిందువు కాబట్టి ఈ బిందువే సాధన. మరొక ఉదాహరణ తీసుకుందాం. x + 3y = 6, 2x - 3y = 12. ఈ రెండు రేఖీయ సమీకరణాలని తీసుకుందాం. ఈ రెండింటికి ఉమ్మడి సాధన ఉంటే ఈ సమీకరణాలను తృప్తిపరిచే x మరియు yలకు ఒక విలువ కనుక్కుందాం. మొదటి సమీకరణం x + 3y = 6 నుంచి y = 6 - x/3. రెండవ సమీకరణం 2x - 3y = 12 నుంచి 2x - 12 = 3y లేదా y = 2x - 12/3. ఇప్పుడు రేఖాచిత్రం గీయడానికి కొన్ని బిందువులు తీసుకుందాం. మొదటి సమీకరణం y = 6 - x/3కి x = 0 అయితే y = 6 - 0/3 6/3 2. మనకి ఒక బిందువు వచ్చింది. రెండవ సమీకరణానికి x = 0 అయితే y = 0 - 12/3 -12/3 -4. దీనికి కూడా మనకి ఒక బిందువు వచ్చింది. ఇప్పుడు రెండు సమీకరణాలకి రేఖాచిత్రాన్ని గీయడానికి రెండవ బిందువులను కనుక్కుందాం. ఎందుకంటే ఒక సమీకరణానికి రేఖాచిత్రాన్ని గీయడానికి కనీసం రెండు బిందువులు కావాలి కాబట్టి. గమనించండి, x యొక్క విలువ తీసుకోవడం చాలా ముఖ్యం. మనం 1 లేదా 2 తీసుకుంటే 6 - x 3తో భాగించబడుతుంది. అంటే y భిన్నం అవుతుంది. అవునా? ఇది గ్రాఫ్ కాగితంపై గుర్తించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి x = 6 తీసుకుంటే మొదటి సమీకరణానికి y = 6 - 6/3 0. రెండవ సమీకరణానికి y = 2x - 12/3 అంటే 2 × 6 - 12/3 12 - 12/3 0. చూడండి, 6, 0 రెండు సమీకరణాలకు ఉమ్మడి బిందువు అంటే రేఖీయ సమీకరణాల జతకు ఈ బిందువే సాధన. మనం రేఖాచిత్రంలో అంటే గ్రాఫ్లో కూడా చూద్దాం. ప్రతి సమీకరణానికి రెండేసి బిందువులు తీసుకున్నాం కాబట్టి రేఖాచిత్రాలు గీద్దాం. మనకి మొదటి సమీకరణానికి సంబంధించి 0, 2, 6, 0 బిందువులు ఉన్నాయి. మొదటి సమీకరణ గ్రాఫ్ని AB అనుకుందాం. రెండవ సమీకరణం గ్రాఫ్ని CD అనుకుందాం. దీనికి సంబంధించిన రెండు బిందువులు 0, -4 మరియు 6, 0. మనం కనుక చూస్తే అవి 6, 0 బిందువు వద్ద ఖండించుకుంటాయి. కాబట్టి ఇదే రేఖీయ సమీకరణ జతకు సాధన. x = 6 మరియు y = 0. ఇలా ముందుగానే ఉమ్మడి బిందువు నిరూపకాలను కనుక్కుంటాం ఎల్లప్పుడూ మనకి సాధ్యమా? రెండు సమీకరణాలకు రెండేసి బిందువులు తీసుకుని గ్రాఫ్ని గీస్తే మీరు ఆశ్చర్యపోతారు సుమా. రెండు సమీకరణాలు రేఖీయ సమీకరణ జత అయితే అవి రెండు ఖచ్చితంగా ఖండించుకుంటాయి మరియు
ఆ ఖండన బిందువే ఆ సమీకరణాల జతకు సాధన ఇస్తుంది. నిజమేనా? మరి దీని అర్థం ఏదైనా రెండు రేఖీయ సమీకరణాలను తీసుకుంటే అవి కనీసం ఏకైక సాధనను కలిగి ఉంటాయని ఈ రేఖాచిత్ర పద్ధతి ద్వారా మనం కనుక్కోవచ్చు. కానీ ఖచ్చితంగా కాదు. దీని గురించి మనం తర్వాత పాఠంలో మరింత నేర్చుకుందాం. మరి అప్పటి వరకు సెలవు.